వైసీపీ ప్రభుత్వంలో పోలీసులను అడ్డుపెట్టుకుని చేసిన అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ బడా పారిశ్రామికవేత్త మనవడిని కాపాడేందుకు వైసీపీ పాలనలో సలహాదారుడి వేసిన స్కెచ్ దెబ్బకు ఓ హీరోయిన్ అల్లాడిపోయింది. 5 కోట్లు వస్తున్నాయన్న ఆశతో ఓ ఐపీఎస్ అధికారితో చేతులు కలిపి తప్పుడు కేసులు బనాయించారు. చివరకు రేప్ కేసును ఉపసంహరించుకునే విధంగా కథను నడిపారు. ఇంతకీ వైసీపీ సలహాదారుడు చేసిన ఘనకార్యానికి పోలీసులు చేసిన సహాయం ఏంటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా పనిచేసిన వ్యక్తి ఓ ఐపీఎస్ అధికారి అండతో ముంబైకి చెందిన హీరోయిన్ ఆమె కుటుంబాన్ని నిరాధారమైన కేసులో ఇరికించిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త మనవడు ముంబైలో స్థిరపడ్డారు. ఓ ఫిలిం స్టార్ పై మోజుపడి ఆమెకు సినిమాలు, సీరియల్స్ లో అవకాశం ఇప్పిస్తానంటూ తన కార్యాలయానికి పిలిపించుకుని అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారని యువతి చెప్పడంతో కుటుంబ సభ్యులతో మధ్యవర్తిత్వం నిర్వహించి కేసు లేకుండా తాము చూసుకుంటామని నమ్మించారు. పెద్దల సూచనతో ఫిలిం స్టార్ కేసు పెట్టకుండా ఆగిపోయారు. అయితే మరోసారి బడా నేత వేధించడంతో హీరోయిన్ భయపడింది. భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించి గత ఏడాది డిసెంబర్లో బీకేసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న బీకేసీ పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా పనిచేసిన వ్యక్తి వ్యాపార పనుల నిమిత్తం ముంబై వెళ్లారు. సమాచారం అందుకున్న పారిశ్రామికవేత్త సలహాదారుడిని కలిసి కేసు వివాదం గురించి వివరించారు. తాను అంతా చూసుకుంటానని భరోసా ఇచ్చి 5 కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు సలహాదారుడు. ముంబై నుంచి నేరుగా విజయవాడలో వాలిపోయిన సలహాదారుడు డీల్ ను విజయవాడ పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులకు మాత్రం రేప్ కేసు గురించి చెప్పకుండా ప్రేమికులను విడదీయాలంటూ ఓ ఐపీఎస్ కు తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న సలహాదారుడు చెప్పిన మాటే వేదంగా తీసుకున్న ఐపీఎస్ అధికారి పోలీసుల బృందంతో ముంబైలో వాలిపోయారు. హీరోయిన్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులను విజయవాడకు తీసుకువచ్చారు. ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో హీరోయిన్ కుటుంబాన్ని నిర్బంధించి శారీరకంగా హింసించారు. పారిశ్రామికవేత్త మనవడితో ఉన్న ఫోటోలు, ఆధారాలను డిలీట్ చేయించారు. కృష్ణా జిల్లా మొవ్వె మండలం కోసూరుకు చెందిన విద్యాసాగర్ ద్వారా పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. హీరోయిన్ తనకు తప్పుడు పత్రాలు ఇచ్చి 5 లక్షలు వసూలు చేసినట్లు సాక్ష్యాలను సృష్టించారు. ఇదే సమయంలో ప్రేమ వ్యవహారంతో పాటు రేప్ కేసున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వేధింపులు, అరెస్టులతో భయపడిపోయిన హీరోయిన్ కుటుంబం రేప్ కేసును ఉపసంహరించుకుంటామని వేడుకోవడంతో విజయవాడ పోలీసులు దగ్గరుండి ముంబైకి తీసుకెళ్లారు. ఆ తర్వాత తప్పుడు కేసు పెట్టారని కోర్టులో హీరోయిన్ అంగీకరించడంతో ఈ ఏడాది మార్చిలో కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. పారిశ్రామికవేత్తను రేప్ కేసు నుంచి కాపాడేందుకు నటిని విజయవాడకు తీసుకొచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులను ఆ నటి అప్పుగా తీసుకుని అడిగితే బ్లాక్ మెయిల్ చేసిందని, అతను కేసు పెట్టడం ద్వారా ఆమెను, అతని కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో పోలీసుల పాత్ర ఏమీ లేదని, తమకు వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడే పోలీసులు కేసును తికమక మకతిక చేశారనే అనుమానం కలుగుతోంది. డబ్బులు తీసుకుని మోసం చేస్తే ఆ నటి మీదో లేదా ఇంట్లో ఎవరిపైన అయినా కేసు పెట్టాలి. మొత్తం కుటుంబం మీద కేసు పెట్టి జైలుకు పంపడం, అది కూడా 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ ఎందుకు ఇవ్వలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా కుక్కల విద్యాసాగర్ ను మోసం చేశారా లేదా రేప్ కేసును విత్డ్రా చేసుకునేందుకు ఇక్కడ కేసు పెట్టించారా అనేది కూటమి ప్రభుత్వంలో అయినా విచారణ చేసి వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం కనిపిస్తోంది. 2019 నుంచి వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో వందలాది మందిపై తప్పుడు కేసులు బనాయించి అమాయకులను జైలుపాలు చేశారని పోలీసులపై ఆరోపణలున్నాయి. సలహాదారుడు చెప్పిందే తడువుగా బడాబాబు కోసం ఓ యువతి జీవితాన్ని నాశనం చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం విజయవాడ అంతటా వ్యాపించినా ఎఫ్ఐఆర్ కాపీ మినహా పక్కా ఆధారాలు లేకపోవడంతో బాధితులు సైతం ఈ విషయంపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి అనిత స్పందించి విచారణకు ఆదేశించి బాధితులను సంప్రదిస్తే దోషులు బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దారుణాలు తవ్వుతున్న కొద్దీ
దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.